హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాం. ఇవాళ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను గుడ్డుతో బిర్యానీ చేయబోతున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. మీ దగ్గర గుడ్లు కనుక ఉన్నట్లయితే కొన్ని బిర్యానీ మసాలాలతో చాలా చాలా ఈజీగా చేసుకోగలుగుతాము. రండి కలిసి చేద్దాం. సో ముందుగా మీకు కావాల్సిన గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని, నాటుగుడ్లన్నా వాడచ్చు, నార్మల్ గుడ్లన్నా వాడచ్చు. వాటిని ఒకసారి వాష్ చేసేసి పైన తొక్కంతా కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి విజిల్స్ వేయించేద్దాం. 2 విజిల్స్ వరకు రానివ్వండి. దీంట్లోకి మనకి ఒక పెద్ద ఉల్లిపాయ సిరికల ముక్కల్లా కోసుకొని ఉంచుకోండి. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ పెచ్చు పడుతుంది. దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, ఒక జాపత్రి, ఒక చిన్న జాజికాయ ముక్క, ఒక స్టార్ ఎనిస్, ఒక మరాఠీ మొగ్గ, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, 5 లవంగాలు, యాలుక, దాల్చిన చెక్క, స్టార్ ఎనిస్ అయితే కంపల్సరీ. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మీడియం సైజ్ టొమాటోని ముక్కల కింద కోసుకొని పెట్టుకోండి. అలానే నేను 5 గుడ్లు తీసుకుంటున్నాను. 2 గ్లాసులు బియ్యం పోసి వండుతున్నాను. కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకోండి. నానబెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 3/4 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారంలో 3/4 స్పూన్ వరకు బిర్యానీ మసాలా మీకు చేసుకున్నది చేసుకుంది, స్టోర్ బాట్ అయితే స్టోర్ నుంచి తెచ్చుకున్నది. 3/4 మసాలా వేసుకొని దీంట్లోనే ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ అన్నది వేసుకొని, సాల్ట్ మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి దాని గురించి వర్రీ అవ్వద్దు. సో ఇదంతా కలిపేసుకొని పేస్ట్లో చేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు, కారం, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టిన గుడ్లు ఘాట్లు పెట్టుకుని ఉంటాం కదా, ఆ ఘాటు పెట్టిన గుడ్లు తీసుకొచ్చి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. పసుపు ఇంకొంచెం వేసాను, సరిపోదు అనిపించి. కోడిగుడ్లు చూసారా, ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇలా వేసుకుంటే అప్పుడు మీకు ఈజీగా లోపల వరకు ఫ్లేవర్ వెళ్ళి బాగా ఫ్రై అవుతాయి. ఆ బిర్యానీలో వేపేటప్పుడు కూడా బాగా ఈజీగా ఫ్రై అవుతాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ లేయర్ వచ్చే వరకు వేపుకోండి, సరిపోతుంది. ఇలా లేయర్ వచ్చింది చూసారా, కొంచెం అది క్రిస్పీగా అయ్యేటట్టుగా లేయర్ ఫ్రై చేసుకుంటే బిర్యానీలో ఉడికేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది అయింది కదా, ఇప్పుడు బిర్యానీ చేద్దాం. సో ప్యాన్ పెట్టుకొని, అంటే కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి, దాంతోపాటుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. బిర్యానీలోకి నెయ్యి ఆయిల్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో బిర్యానీస్ అనేది నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అవ్వాలి కదా. సో ఇది కరగాలి. నెయ్యి కరిగిన వెంటనే మనం పచ్చి మసాలాలు ఏవైతే ఉన్నాయో, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మొత్తం అన్నీ కూడా మరాఠీ ముగ్గతో సహా మొత్తం అన్నీ వేసుకొని 1 నిమిషం వేపుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు షాజీరా కూడా వేసుకోండి. అట్ ప్రెజెంట్ నేను వేయట్లేదు. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. మసాలా అంతా కూడా వేగిపోయింది కదా, ఉల్లిపాయ అంతా కూడా వేసుకొని నీట్గా ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. ఎందుకంటే వేరే బిర్యానీస్లో లాగా దీంట్లోకి ఎక్కువ మసాలా ఉండదు కాబట్టి నీట్గా అవ్వడానికి మనకి బాగా వేగాలి. నేను నీళ్ళన్నీ కూడా డ్రైన్ చేసేసుకొని కొంచెం పొడిగా ఉండటానికి బియ్యం వేపుతాం కాబట్టి ఉంచుకున్నాను. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత, అది ఆయిల్లో ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్ వరకు వేసుకొని బాగా పేస్ట్గా చేసుకున్నాను అనమాట. అది వేసుకొని బాగా ఫ్రై చేశాను. దీంట్లో నేను రెడీగా పెట్టుకుని ఉంచుకుంటానండి అల్లం వెల్లుల్లి ముద్ద. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది చూసారా బాగాను. ఇంకొంచెం ఎర్రగా అయితే దీంట్లోకి టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మగ్గి దగ్గరికి గ్రేవీలా అయ్యే వరకు పెట్టుకుందాం. బాగా వేపుకోండి టమాటా ముక్కలు. పచ్చివాసన ఉంటే మళ్ళీ బిర్యానీలో వేగవు. అందుకనేసి ఇక్కడే బాగా వేపుకొని గ్రేవీలా అయ్యే వరకు బాగా వేపుకోండి. ఇలా ఫ్రై అవుతూ ఉంది కదా, ఒక 2 నిమిషాలు వదిలేస్తే ఇంత బాగా గ్రేవీ ఆయిల్ వదిలేస్తూ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది కూడా థిక్ అయిపోయింది బాగా చిక్కగా, అది ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకుందాం.
ఆయిల్ అనేది వదిలేసి బాగా ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బియ్యం వేసుకొని వేపేసుకుందాం ఒకసారి. నీళ్లు పోసేస్తే బియ్యంలోకి వెళ్తుంది కరెక్టే, కాకపోతే బియ్యం ఒక్కసారి ఇలా వేపలేదనుకోండి ముద్దగా ఉండిపోతుంది. ఆ ముద్ద కట్టకుండా పొడి పొడిగా రావడం కోసం అని చెప్పేసి గ్రేవీతో పాటు ఒకసారి వేపుకుంటున్నాం. చాలామంది ఏం చేస్తారంటే ప్రాసెస్ అంతా చేసే ముందు కొంచెం ఆయిల్లో మొత్తం రైస్ అంతా ఫ్రై చేస్తారు దీన్ని. అలా చేయడం వల్ల వెల్ అండ్ గుడ్, చాలా పొడి పొడిగా వస్తుంది, కాకపోతే ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుంది బియ్యం, మనకు అంత ఆయిల్ వద్దు. సో ఇప్పుడు నేను 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని చూసుకున్నాను. అండ్ ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా కూడా నేను ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఓకే, ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ పెచ్చు పిండేసుకుందాం. హాఫ్ నిమ్మకాయ పెచ్చు ఏదైతే ఉందో ఇలా వేళ్ళు అడ్డం పెట్టుకుంటే గింజలు ఏమైనా ఉంటే ఆగిపోతాయి. నాకు సరిపోయింది, ఇదంతా వేసుకున్నాను. మీకు తగ్గట్టుగా కారం అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా సరిపోయింది. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. 3 అవసరం లేదు. గుడ్లు వేసేసిన తర్వాత కావాలి అనుకుంటే మెత్తగా తిందాము అనుకుంటే 3 పెట్టుకోండి, లేకపోతే బిర్యానీకి 2 సరిపోతాయి. ఎందుకంటే వేపి మనం కాసేపు పొంగు రానిస్తాం కాబట్టి ఒకసారి ఇక్కడ బాయిల్ అంటూ వచ్చిన తర్వాత మూత పెడతాం. సో 2 సరిపోతాయి. ఆ ప్రెషర్ మీద అలా ఒక 20 మినిట్స్ వదిలిస్తే రైస్ అనేది చాలా చక్కగా ఉడికిపోతుంది. సో బిర్యానీకి ఎప్పుడన్నా సరే 2 విజిల్స్ సరిపోతాయి. నేను మూత పెట్టేసి విజిల్స్ కూడా వచ్చేసాయండి నాకు. ఇదిగో ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది బిర్యానీ. చూసారా పొడి పొడిగా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.